अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीगुरुभ्यो नमः। श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। कामेश्वराङ्कनिलया महाकामेश्वरी ललिता महात्रिपुरसुन्दरी पराम्बिकायै नमः। ప్రజలందరికీ కూడా రాబోవు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాజ శర్మ. ఈ సంవత్సరము మిథున రాశికి చాలా గట్టెక్కిచ్చే పరిస్థితినే ఉండాలా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకు కొంచెము అనుకూలంగా ఉంది. ఎందుకయ్యా అంటే పోయినసారి కొంచెం గట్టుకాలంగానే ఉంది. ధనము ఆకస్మిక ధనలాభం ఉన్నా సరే వీరికి అంతగా రానిచ్చేటువంటి అవకాశం లేకపోయింది. ఈ సంవత్సరము ఈ యొక్క మిథున రాశి చూసుకునేసరికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3 పాదాలు, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినవారు మిథున రాశి కిందకు వస్తారు. వీరికి ఆదాయం 5, వ్యయం 5. 5 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. రాజపూజ్యం 3, అవమానం 3. అవమానం 6గా వీరికి చెప్పబడింది. అంటే వీరిని తిట్టేటోళ్ళు 6 మంది ఉంటే పొగిటేటోళ్ళు 3 మందే ఉంటారు. కొంచెం సమయం అనుకూలంగా లేదు. ఎందుకు అంటే వీళ్ళ యొక్క కుజుడు కొంచెము అష్టమంలో కుజుడు ఉన్నాడు కనుక కొంచెము సానుకూలంగా ఉండదనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైనటువంటి గురుడు బలహీనంగా ఉండడం వలన, కొంచెం గురుబలం లేనందువలన అనుకున్న పనులు కొంచెము ఆలస్యం అవుతూ ఉంటాయి. అదేవిధంగా శని రాహువులు కూడా బలంగా ఉండుటచే ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ప్రమోషన్లు కూడా ఉంటాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. గత సంవత్సరం కంటే మంచి యోగం అనుకూలిస్తూ ఉంటుంది. విలాసవంతమైన జీవితము అనుకూలిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొనేటటువంటి అవకాశం ఉంటుంది. శని బలంగా ఉండటం వలన మంచి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. తర్వాత నూతన కార్యప్రారంభాలు అంటే వీరి హస్తవాసి ఈ సంవత్సరం బాగుంటూ ఉంటుంది. వీరి చేతి మీదుగా నూతన గ్రహాలు లేకపోతే నూతన కార్యాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలమనే చెప్పాలా. ప్రమోషన్లకి మంచి కాలము. మానవ సేవ, ఈ యొక్క సోషల్ సర్వీస్ చేయడం ద్వారా వీరికి చాలా మంచి ఉద్యోగ రంగాల్లో మంచి సానుకూలత లభిస్తుంది. అధికారుల నుంచి పూర్తి అనుకూలత ఉంటుంది. రాజకీయ రంగాల్లో, సినీ రంగాల వారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి అంతగా అనుకూలించదనే చెప్పాలా. ఈ సంవత్సరం వీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పూజ, వీరికి కుజుడు అంత అనుకూలంగా ఉండకపోవడం వలన ఈ సంవత్సరం వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన సంపూర్ణమైన శుభ ఫలితాలని పొందుతూ ఉంటారు.